అంటే విత్ ఇన్ స్పాట్ లో పెద్ద ఎత్తున అక్కడ నల్లటి పొగ అమ్ముకున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఇంజనీర్లు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే కొంత చాకచక్యంగా కార్మికులు, ఇంజనీర్లు అందరూ కలిసి కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా మరి ఆ ప్లాంట్ కి సంబంధించినటువంటి కంట్రోల్ ఏదైతే ఫైర్ ఇంజన్స్ వచ్చాయి మంటను ఆర్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆ ప్లాంట్ లో ఉన్నటువంటి కంట్రోల్ కేబుల్స్ అలాగే వాల్వ్ సంబంధించినటువంటి కేబుల్స్ అన్ని కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కొంత అంటే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ థర్మల్ ప్లాంట్ కి సంబంధించి ఏదైతే ప్రధాన యంత్రాంగాలు ఉంటాయో వాటికి మాత్రం ఎలాంటి ముప్పు వాటిలో లేదు. ఏదైతే అక్కడ లీకేజ్ సమ్మర్ లీకేజ్ అయిందో అక్కడ మాత్రమే కొంత ఆయిల్ ఉండడంతో ఒక ఆయిల్ పెద్ద ఎత్తున అక్కడ మండింది కాబట్టి ఎక్కువ తీవ్రతతో పొగ అక్కడ మంటలు వచ్చినాయి. సో దాంట్లో భాగంగానే మరి కొంత ఆస్తి నష్టం కూడా జరిగిందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంటే మెయిన్ ప్రధాన యాంత్రాంగం ఏదైతే ఉంటో ఈ థర్మల్ ప్లాంట్ కి సంబంధించి ప్రధాన యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఎలాంటి ముప్పు జరగలేదు. దీంట్లో అంటే కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ ఎవరు కూడా మరి ప్రాణహాని కూడా జరగలేదని అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధాన విచారణ మాత్రం ఖచ్చితంగా ఆయిల్ లీకేజ్ వల్లే అక్కడ కొంత ప్రమాదం జరిగింది అంటూ కూడా మరి ప్రాథమిక విచారణలో తెలుసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందనేటువంటి మరొక వాదన కూడా తెర మీదకి వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు స్పందించడానికి కూడా నిరాకరిస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. దానికి సంబంధించి అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారనేది కూడా ఒకంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికీ లెక్క తేలడం లేదనేటువంటి మాట కూడా చెప్తారు. దానికి సంబంధించి ఏంటి? అయితే దీనికి సంబంధించి మీరన్నట్లు ఇది ఏదైతే ఈ యూనిట్ 3 ఉందో ఆ యూనిట్ 3 కేవలం 3 రోజుల క్రితమే అంటే దాదాపు 72 గంటలు నిరంతరం ట్రయల్ రన్ విజయవంతంగా ఆ ట్రయల్ రన్ ఏదైతే చేస్తారో అది పూర్తి చేసుకున్నారు. సో అది ప్రస్తుతం నడుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే 13వ తేదీన దీనికి సంబంధించి ట్రయల్ రన్ ప్రారంభించారు. 72 గంటలు కాకపోవడంతోనే ఈ ఘటన జరగడం అనేది కొంత దురదృష్టకరం అని చెప్పొచ్చు. అంటే ఇప్పటికీ అది ట్రయల్ రన్ లోనే ఉంది. ట్రయల్ రన్ లోనే ఈ విధంగా పొరపాటు జరిగిందని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం కాకుండా అంటే రెగ్యులర్ గా ఇట్లాంటి మిషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే కొంత లీకేజ్లు కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే ఉంటారు. కానీ ఇది ట్రయల్ రన్ లో భాగంగా ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా ఆ ట్రయల్ రన్ లో భాగంగానే ఇది నడుస్తుంది. కేవలం 72 అవర్స్ అంటే 3 డేస్ కాకముందే ఇలాంటి ఘటన జరగడం అంటే కొంత మరి ఇది ఫెయిల్యూర్ కు సంబంధించి కూడా మరి ఇదైంది అని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపైన పూర్తి దర్యాప్తు కూడా చేసిన తర్వాత మీకు నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇస్తాము. దీనికి సంబంధించి మరి నష్టపరిహారం లేదా పునరుద్ధరణ పనుల గురించి కూడా మరి అప్డేట్ ఇస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొంత మెయిన్ ఏదైతే ఈ యంత్రాలకు సంబంధించి ప్రధాన యంత్రాలు ఈ థర్మల్ ప్లాంట్ కి సంబంధించి ప్రధాన యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత దెబ్బ తినకపోవడం ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. ఈ చిన్న పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూస్తామంటూ కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూనిట్ 3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ డ్రైవ్ అండ్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగల్ముకున్నట్లుగా తెలుస్తోంది. పంపు వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక కంట్రోల్ కేబుల్స్, వాల్వులు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాన యంత్రాలకు ముప్పు అయితే తప్పినట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. యూనిట్ 3 ఫైర్ అయింది. ఎలా ఫైర్ అయిందో మరి